Here is the non-spoiler review of the film Bhairavam Telugu movie review, acted by Bellankonda Sai Srinivasu, Manchu Manoj, Nara Rohit and other actors etc. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ అనేది గరుడన్ అనే తమిళ మూవీకి రీమేక్. తమిళ మూవీని నేను తమిళ్ విత్ ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో ఎప్పుడో చూసేసాను. ఇంకా ఆ మూవీ రీమేక్ కింద చేశారు. ఈ మూవీ నిలబడిందా లేదా, నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్ళేలోపు ఇప్పుడు రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తున్నాను అనిపిస్తే మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్, నాకు మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. అందులో గజపతి అలియాస్ నారా రోహిత్, వరద అలియాస్ మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అలియాస్ శ్రీనివాసు, వీళ్ళు ముగ్గురు ఒక గుడి ఉంటుంది, వారాహి గుడి. ఆ గుడి చుట్టూ వీళ్ళ ముగ్గురు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. ఆ చిన్న ప్రాబ్లమే నేను ఎలా సాల్వ్ చేశారు ఏంటి అనేది మిగతా స్టోరీ ప్లాట్. ఇంతకంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోద్దని ఇంతకంటే ఎక్కువ చెప్పట్లేదు. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత రీమేక్ అనే విషయం కాసేపు పక్కన పెట్టి రీమేక్ అనే విషయాన్ని, ఈ మూవీ ఎలా ఉందనే విషయంలోకి వచ్చి మాట్లాడితే, రీమేక్ పరంగా పక్కన పెడితే ఈ మూవీ నాకైతే బాగా నచ్చింది. రేటింగ్ మామూలుగా అయితే నేను లాస్ట్లో ఇస్తూ ఉంటాను, కానీ చాలా తక్కువ సినిమాలకి స్టార్టింగ్ ఇచ్చేస్తూ ఉంటాను. ఈ మూవీకి స్టార్టింగ్ ఇచ్చేస్తున్నాను 5 out of 5. ఒరిజినల్కి ఏం తగ్గకుండా అంతకంటే బాగా తీయడానికి చాలా బాగా ప్రయత్నించారు. ప్లస్ పాయింట్స్ ఇందాక చెప్పినట్టు ఒరిజినల్ గరుడన్ మూవీకి ఏమాత్రం తగ్గకుండా ఆ ఒరిజినల్ గరుడన్ మూవీ కంటే బాగా తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని చేర్పులు మార్పులు చేసి బాగా తీశారనిపించింది. అసలు ఒరిజినల్ మూవీ చూసినా కూడా ఈ మూవీ చాలా కొత్త మూవీ, ఫ్రెష్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది. అంత బాగా రీమేక్ చేశారు ఈ మూవీని. ఇంకా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి మ్యూజిక్ బై శ్రీ చరణ్ పాకాల, ఎక్సలెంట్, అండ్ డైరెక్టెడ్ బై విజయ్ కనకమేడల ఈజ్ టూ గుడ్. ఇంకా ఇంకో ప్లస్ పాయింట్స్ వచ్చేసి బెల్లంకొండ నారా రోహిత్ అన్న, మనోజ్, వీళ్ళ ముగ్గురు మాత్రం యాక్టింగ్తో డామినేట్ చేశారు. ముగ్గురు ఎరగదీశారు యాక్టింగ్. ముగ్గురులో ఎవరు యాక్టింగ్ బాగుందంటే ఏమీ చెప్పలేము. ముగ్గురు యాక్టింగ్ ఎరగదీశారు. వీళ్ళ యాక్టింగే బిగ్గెస్ట్ ప్లస్ ఆఫ్ ది మూవీ అని అయితే చెప్పచ్చు. ఇంకా వీళ్ళ ప్రజెంటేషన్కి తగ్గట్టు, వీళ్ళ స్క్రీన్ ప్రజెన్స్కి తగ్గట్టు బాగా ఈక్వల్గా శ్రీ చరణ్ పాకాల గారు మ్యూజిక్ కొట్టారు. ఇంకా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు పూనకం వచ్చి ఊగేటట్టు ఇంటర్వల్ ఫైట్ ఒకటి, క్లైమాక్స్ ఫైట్ ఒకటి ఉంటుంది. అది సినిమాకే చాలా హైలైట్. అక్కడ కొట్టిన బీజిఎం కూడా బాగా హైలైట్. ఇంకా అంతే ప్లస్ పాయింట్స్. ఇంకా నెగిటివ్స్ వచ్చేసి స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇది బిగ్గెస్ట్ మైనస్. డైరెక్షన్ కూడా బాగానే ఉంది, కానీ కొన్ని చోట్ల ఇందాక చెప్పినట్టు స్లోగా అనిపించింది. అది తప్ప ఇంకేమీ నెగిటివ్స్ అనిపించలేదు. పెద్ద నెగిటివ్స్ అనిపించలేదు కాబట్టి 5 out of 5 ఇచ్చాను. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకొకరికి ఇంకొకలాగా ఉండొచ్చు సినిమా. కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నా దృష్టిలో అయితే ఈ సినిమా నచ్చింది, అందుకే 5 out of 5 ఇచ్చాను. ఇంకంతేనండి. ఈ మూవీ వచ్చేసి మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. మీరెంత రేటింగ్ ఇస్తారనేది కూడా కింద కామెంట్ చేయండి. మూవీ ఎవరైనా చూస్తే నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్.